కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. పేట కేంద్రంలో ఉన్నటువంటి స్వాతి షాపింగ్ మాల్లో ఈరోజు సుమారు 10 గంటల సమయంలో షాపింగ్ మాల్లో రెండో ఫ్లోర్లో ఒక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయితే జరిగింది. ఈ షార్ట్ సర్క్యూట్లో ఈ యొక్క 4 ఫ్లోర్లో ఉన్నటువంటి బట్టలు మొత్తం కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ యొక్క షాపింగ్ మాల్స్కి కూడా షాపింగ్ మాల్కి సరైన ఒక బిల్డింగ్ కట్టడాలు కానివ్వండి, అదేవిధంగా ఫైర్కి సంబంధించినటువంటి సరైన అధికారులు లేకపోవడంతో ఈ యొక్క ప్రమాదం అయితే ఎక్కువగా జరిగిందని చెప్పుకోవచ్చు. గత 3 గంటల నుంచి కూడా ఈ యొక్క ప్రమాదం జరుగుతుంటే ఈ ఫైర్ సిబ్బంది ఆపే ప్రయత్నం చేస్తున్నా కూడా ఎలాంటి ఒక ప్రమాదం ఆపే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఈ యొక్క ప్రమాదం గురించి నర్సరావుపేటలో స్వాతి షాపింగ్ మాల్ దగ్గర ఒక స్థానికులు అయితే మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నర్సరావుపేటలో స్వాతి షాపింగ్ మాల్లో సుమారుగా 3 గంటల క్రితం నుంచి ఇప్పటిదాకా కూడా మరి స్వాతి షాపింగ్ మాల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇంతవరకు ఇంకా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో ఇదే ఘటనలు ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు అప్పుడు అధికారులని అప్రమత్తం చేసినప్పుడు అధికారులు కనీసం పట్టించుకోకుండా గతంలో మేము చెప్పాం, నర్సరావుపేట రూరల్ పరిధిలో ఎస్ఆర్కేటీవీ దగ్గర ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా తెలియజేస్తాం మేము అధికారులకి, ఇటువంటి ప్రమాదాలను ఖచ్చితంగా మీరు నివారణ చర్యలు చేపట్టాల్సిందేనని చెప్పాం. పల్నాడు జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారు ఉంటారు, ఎస్పీ గారు ఉంటారు, అదేవిధంగా అగ్నిమాపక సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. ఇక్కడ ఈరోజు జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్లో మనం గమనిస్తే ఇదే స్వాతి షాపింగ్ మాల్లో సుమారుగా ఒక 40 నుంచి 50 మంది పనిచేస్తూ ఉంటారు. మరి వీళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు పట్టించుకోవాలి? ఈరోజు ఆస్తి నష్టం ఓకే, ఆస్తి అంటే ఒకరోజు కాకపోతే ఒకరోజు అన్న రికవరీ చేసుకుంటారు. ప్రాణ నష్టం జరిగితే 3 గంటల నుంచి పోలీస్ అధికారులు విపరీతంగా ఈ విధంగా కృషి చేసి మరి ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ ఫైర్ ఇంజన్లు తీసుకొని వచ్చేసి అన్ని చోట్ల కూడా ఎక్కడ మంటలు లేకుండా అదుపు చేస్తూ ఉంటేనే ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. టౌన్ ప్లానింగ్ అధికారులు, అసలు ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారులు ఒక బిల్డింగ్కి అనుమతులు ఇచ్చేటప్పుడు రోడ్డు ఎంత ఉంది, చుట్టుపక్కల ఫైర్ ఇంజిన్ వెళ్ళడానికి ఉందా లేదా, మరి ఇవన్నీ చూసుకోకుండా ఈ విధంగా అవినీతికి పాల్పడబట్టే ఈ విధంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి తెలియజేస్తాము. అదేవిధంగా ఫైర్ సేఫ్టీ అధికారి మరి ఉదయం నుంచి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అగ్నిమాపక కేంద్రాలను మొత్తాన్ని అలర్ట్ చేసి ఒక 4-5 ఫైర్ ఇంజిన్లు ఇక్కడ తీసుకొని వచ్చి 2-3 వైపుల నుంచి పూర్తిగా మంటలను అదుపులో తీసుకొని రావాల్సినటువంటి అధికారులు, ఒక ఫైర్ ఇంజిన్ ఉంది, ఇది దానిలో ఉన్నటువంటి వాటర్ మొత్తం కొట్టాలి, మళ్ళీ వెళ్ళాలి, వాటర్ నింపుకొని రావాలి. అంటే వీళ్ళ పనితీరు ఎలా ఉందనేది మనకి ఈరోజు తేటతెల్లం అవుతా ఉంది. మరి నర్సరావుపేటలో ఇదే విధంగా ఎన్ని కాంప్లెక్స్లు అయితే ఉన్నాయో, ఎన్ని షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. ఎవరెవరికి బిల్డింగ్కి సంబంధించి ఏ అనుమతులు ఉన్నాయి, అసలు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఖచ్చితంగా అనుమతులు ఉన్నాయా లేదా, అనుమతులు లేకపోతే ఇమీడియట్లీగా ఆ బిల్డింగ్ని సీజ్ చేసి దానికి ఫైన్ వేయాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. అధికారులు నిద్రమత్తులో ఉండటం వల్ల ఇది జరిగిందని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలంతా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ పూర్తిగా ఈ ఘటన ఉదయం 3 గంటల నుంచి జరిగితే ఇప్పటి వరకు మంటలు ఆరలేదంటే ఎంత పెద్ద అగ్ని ప్రమాదమో మనందరికీ తెలియదు కాదు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. టౌన్లో ఉన్న స్వాతి షాపింగ్ మాల్లో ఫైర్ అయిందని చెప్పి మాకు మెసేజ్ వచ్చింది. మేము వెంటనే వచ్చి మా కంట్రోల్లో తెచ్చుకున్నామండి. కాకపోతే సర్వర్ రూమ్లో ఫైర్ అవుతుంది, అందువల్ల వెంటిలేషన్ లేదు, గాలి లేక లోపల బయటికి రావడానికి పొగ రావడానికి ఎక్కువగా వెంటిలేషన్ లేకపోవటాన పొగ వెళ్ళిపోయింది లోపల. అందువల్ల మేము సైడ్లో హోల్స్ పెట్టిస్తున్నాము. హోల్స్ పెట్టేసి పొగ వెళ్ళిపోతే ఫ్రీ అయిపోతుంది. దీనివల్ల ఏ విధమైన ప్రాణ నష్టం అయితే ఏం లేదు, ఆస్తి నష్టం కూడా పెద్ద లేదు. ఆ పొగ అంతా వెళ్తే కానీ పూర్తి వివరాలు మనం చెప్పలేమండి.